ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూద్దామండి. ఇది నార్మల్ ఒక టిష్యూ సిల్క్ శారీ బ్లౌజ్ అండి. శారీలో ఇట్లా డిఫరెంట్గా లోటస్ ఫ్లవర్స్ అట్లా వచ్చినాయండి. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సేమ్ హ్యాండ్స్లో కూడా మీకు అలాంటి డిఫరెంట్ ఈ శారీలో వచ్చిన బోర్డర్ అండి. ఇదే డీటెయిలింగ్ తీసుకొని మేము మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా చేశాను. బ్యాక్ సైడ్ అంతా ఇట్లా కట్ వర్క్ తీసుకొని మొత్తం అంతా ఇలాగా మీకు డిజైన్ చేశాము. సైడ్ వచ్చేసరికి బంచెస్ కూడా సేమ్ దాంట్లో ఎలా అయితే బంచెస్ ఉన్నాయో ఇలా ఫ్లవర్ బంచెస్ ఉన్నాయండి. సేమ్ యాస్టీజ్ అవే ఇచ్చేసాను మిషన్ ఎంబ్రాయిడరీతో. నేను ఆ ఫ్లవర్ బంచెసే ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వన్ సైడ్ బంచ్ తీసుకున్నాను, డీప్ నెక్ తీసుకొని జస్ట్ సింపుల్గా ఉంటుందని అని చెప్పేసి. ఫ్రంట్ కూడా నార్మల్ డీప్ నెక్ తీసుకొని ఒక జస్ట్ సింపుల్ బంచ్ లాగా ఫ్రంట్ నెక్ కూడా తీసుకున్నాము. హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది కాబట్టి జస్ట్ ఒక చిన్న కింద కట్ వర్క్ లాగా ఇచ్చేసాను హ్యాండ్స్కి. బ్లౌజ్లో బోర్డర్ వచ్చిందండి, అదే సేమ్ ఇంక దాని కింద ఒక కట్ వర్క్ లాగా ఇచ్చేసాను. ఇది వచ్చేసరికి ఒక సిల్క్ శారీ మీద బ్లౌజ్ అండి. శారీలో వచ్చేసరికి మనకి ఇలా బ్లౌజ్ వచ్చిందండి, ఇలా బోర్డర్ వచ్చిందండి. మొత్తం అంతా ఇలా కలర్స్ యూస్ చేసి ఇలా బోర్డర్తో చేశారు. అందుకని బ్యాక్ సైడ్ నేను ఇలా ఒక వన్ సైడ్ బంచ్ తీసుకొని ఒక 2 బటర్ఫ్లైస్ని గులాబీ పూలని ఇచ్చాను. చూడండి అండి, రోజ్ ఫ్లవర్ ఎంత చక్కగా ఉంది, బటర్ఫ్లై ఎంత నీట్గా ఉంది అనేది చూడండి ఒకసారి. వర్క్ చూడండి ఎంత బాగుందో అసలుకి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఒకసారి చెక్ చేయండి మీరు. బ్యాక్ నెక్ అంతా ఇట్లా ఒక వన్ సైడ్ బంచ్ లాగా ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ నార్మల్ డీప్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1 బంచ్ లాగా సింపుల్గా ఇట్లా తీసేసుకున్నాము. హ్యాండ్స్కి బ్లౌజ్లో వచ్చిన బోర్డరే ఉందండి, దాన్ని చూసుకొని మేము ఇట్లా రెడీ చేసాము. టాజిల్స్ వచ్చేసరికి నార్మల్గా ఇట్లా సింపుల్ టాజిల్స్ ఇచ్చేసాను. ఇది ఒక సింపుల్ పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. అందుకని సిల్క్ క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇట్లా బోట్ నెక్ ఇచ్చేసాను. ఒక సైడ్ బంచ్ లాగా మొత్తం అంతా క్రీపర్ లైన్ ఇచ్చేసుకున్నాము పైనుంచి కింద వరకు. వర్క్ చూడండి అసలు ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది అనేది, ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగా పెడుతున్నాము అనేది మీకు ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఫ్లవర్ డీటెయిలింగ్ కూడా చెక్ చేయండి, ఎంత చక్కగా ఉంది ఫ్లవర్ అనేది కూడా చూస్తారు మీరు. చాలా బాగుందండి అసలు చూడటానికి. ఈ ఫ్లవర్ కాంబినేషన్ కరెక్ట్గా భలే ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ నార్మల్ డీప్ నెక్ తీసుకొని జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ ఆఫ్ బంచ్ ఇలా ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి హ్యాండ్స్ చూడండి మీరు ఒకసారి, షోల్డర్ బంచ్ లాగా రెడీ చేశాను. పైనుంచి కిందకి ఇలా ఒక షోల్డర్ బంచ్ లాగా తీసుకున్నాము. డిఫరెంట్గా ఉంటుందండి ఇట్లా షోల్డర్ బంచ్ అయితే. నార్మల్ బంచెస్ ఎప్పుడు కామన్గా వేసుకుంటానే ఉంటాం కాబట్టి ఇట్లా షోల్డర్ బంచ్ తీసుకున్నాను నేను. అందరు కాల్స్ వస్తున్నాయండి, కట్ వర్క్స్ చేస్తారా అని. మేము ఎట్లాంటి కట్ వర్క్స్ అయినా మీకు చేసి పెడతాము. డిఫరెంట్ షేప్స్ కట్ వర్క్స్ అన్నీ మీకు చేస్తాము. మాకు ఎంక్వైరీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని మెసేజ్ చేస్తున్నారు. మేడం చాలా బిజీగా ఉండడం వల్ల అందరి ఫోన్ లిఫ్ట్ చేయలేం కాబట్టి నాకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీగా మీకు మెసేజ్ చేస్తాను. మళ్ళీ రీకాల్ అనేది నేను చూసుకొని చేస్తానండి. మీకు కనుక ఇలాంటి వర్క్స్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. మా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు గుజ్జనగుళ్ళ పవర్ ఆఫీస్. థ్యాంక్ యూ.